ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం 22. ప్రకటన గ్రంథము 22 అధ్యాయం. అందరూ బైబిల్ తీద్దాం. చక్కగా కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యం శ్రద్ధ కలిగి విందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. అందరూ చదువుదాం కలిసి. అందరూ కలిసి చదువుదాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు సెలవిచ్చినట్టుగా ప్రకటన గ్రంథం చివరికి వచ్చేసరికి ప్రభువు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ గ్రంథమంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వస్తాను. మనం కూడా పాట పాడతాం, వస్తానన్న యేసురాజు రాక మానునా. మనందరూ తెలుసు, మన విశ్వాసం అదే, మన నిరీక్షణ అదే. మనం యేసయ్య ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నాం. అవునండి కాదండి? ఇంకా నయం, ఈ రాత్రి వచ్చేస్తే పొరపాటుని మనం ఏర్పరచుకున్నవే, మనం దోచుకున్నవే ఏమండి మన ప్రణాళికలు. భక్తులు వారి జీవితాల్లో ఇందాక సహోదరుడు చెప్పినట్టుగా వారి విశ్వాసము గలవారే మృతి పొంది అన్న పదం ఉపయోగించారు అక్కడ. మీ చదువులేదు. వారి విశ్వాసము గలవారే మృతి పొంది ఆ సమయానికి వారికి ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏమీ లేవండి. వారికి ఉన్నది ఒకటే, విశ్వాసము. ఏముంది వారికి? విశ్వాసం. పరలోకానికి అర్హత ఏంటయ్యా అని అడిగితే, పరలోకానికి వెళ్ళడానికి అర్హత ఏంటి? మా బ్యాంకులో ఏమన్నా కొన్ని లక్షల రూపాయలు ఉండాలా, మా మెడలో బంగారపు గొలుసులు ఉండాలా, మేము పట్టు వస్త్రాలు కట్టుకుని రావాలా, లేకపోతే ఇంకేమైనా చెయ్యాలా ప్రభు అని అడిగితే, దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిచ్చేది ఏంటంటే, నువ్వు పరలోకం రావాలంటే నువ్వు విశ్వాసం గలవాడవై లేదా విశ్వాసం గలదానవై ఉండాలి. అదొకటే క్వాలిఫైడ్. మనకి అర్హత ఏంటి? మనకి కావాల్సిన అర్హత ఏంటంటే, మనం విశ్వాసం చనిపోయే సమయానికి మనకు ఉండవలసింది విశ్వాసం. ఆ విశ్వాసమే లేకపోతే మనం ఎంతకాలం క్రైస్తవులుగా కొనసాగినా, మనం ఎంతకాలం సంఘాలకు వెళ్ళినా, సహవాసాల్లో తిరిగినా, ఏ పరిచర్యలు చేసినా, మనం ఏ సమర్పణలు చేసినా అన్నీ కూడా వ్యర్థమే. గంగలో పోసిన పన్నీర్ అంటారు కదా, అందరూ తెలుసు కదండి. మనం విశ్వాసము గలవారమై ఉండాలి. విశ్వాసం ఉందండి క్రైస్తవులకి? విశ్వాసం ఉందంటారా? అసలు లెక్కలు చెప్పాలంటే విశ్వాసులు మనమే, వాళ్ళందరూ అవిశ్వాసులు అంటాం మనం. అన్యులలో వాళ్ళకి విశ్వాసం లేదు, మనకు మాత్రం విశ్వాసం ఉందని చెప్పుకుంటాం. కానీ విశ్వాసం ఎక్కడుంది? ఒక మాట చెప్తానండి, మీరు బాధపడకండి, ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇటు రీతిగా ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 13లో క్షమించండి, 12లో అంటది. 42వ వచనం, 12వ అధ్యాయం 42వ వచనంలో ఇలా ఉంటుంది. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన ఎందుకని? దక్షిణ దేశపు రాణి మీ అందరూ తెలుసు. సొలొమోను గారు పరిపాలించిన సమయంలో సొలొమోను గారి జ్ఞానాన్ని గురించి విని, సొలొమోను గారి జ్ఞానాన్ని ఎవరో చెప్తుంటే వినడమేంటి, నేనే సాక్షాత్తు వెళ్ళి ఆయన సముఖంలో ఉండి ఆయన నోట వస్తున్న మాట నా చెవులతోనూ, ఆయన మాట్లాడుతుండగా నా కళ్ళతోనూ చూడాలనుకుంది. ఆమె భూమ్యాంతముల నుండి వచ్చిందని చెప్తాడు బైబిల్లో. ఆమె భూమ్యాంతముల నుండి వచ్చింది, ఆమె దక్షిణపు దేశపు రాణి అని చెప్తున్నాడు. ఆమె గురించి మనకు ఎందుకు చెప్తున్నాడంటే, విమర్శ సమయంలో ఆమె కూడా నిలబడుతుంది. విమర్శ సమయం అంటే అర్థం ఏంటంటే, ప్రభువు తన వేవేల పరిశుద్ధులతో కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నీతిమంతులను అనీతిమంతులను ఆయన వేరు చేస్తాడో, అది గొర్రెలు మేకలు అంటాడో. ఇప్పుడు వీరికి ఆయన వారి క్రియలు చెప్పున ఆయన తీర్పు తీరుస్తాడు. ఏ క్రియలు ఎలా చేశారు, మీకు ఏ ప్రతిఫలం ఇవ్వాలి అని ఆయన గూఢమైన ప్రతి సంగతిని గూర్చి విమర్శ చేస్తాడు మనల్ని. ప్రతి సంగతి గూర్చి మనం చేసిన క్రియలు కానీ, మనం మాట్లాడిన మాటలు కానీ దేన్ని వదిలిపెట్టాడు దేవుడు. భయం కలిగి బతకాలి భూమి మీద.
ఒక మాట మనం మాట్లాడేటప్పుడు కానీ, ఒక చెడ్డ పని చేసేటప్పుడు కానీ మనం చాలా భయం కలిగి బ్రతకాలి. అమ్మో, ఈ పనికి నేను ఖచ్చితంగా దేవునికి సమాధానం చెప్పాలి. అందుకే బైబిల్ దేవుడు అంటాడు, గూఢమైన ప్రతి సంగతిని గురించి ఆయన విమర్శ దినమున ఆయనకి లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. మనం చెప్పాలి ఖచ్చితంగా. ఈ భూమి మీదకి మనం ఒట్టినే వచ్చిన వాళ్ళం కాదు. తల్లిదండ్రులు ఆవేశం వాళ్ళని పుట్టేశారన్నాడు షేక్స్పియర్ అంతకుముందు కాలంలో. అంటే శ్రీశ్రీ గారు అంటాడు, మీరు ఎలా పుట్టారంటే తల్లిదండ్రులు ఆవేశం కలిగితే, వారి కోరికలు కలిగితే వారు ఆ కోరికలను బట్టి నేను పుట్టేశాను, మనుషులు అలా పుడుతున్నారు కాదు. తల్లిదండ్రుల ఆవేశానికి కానీ, తల్లిదండ్రుల కోరికలు కానీ మనుషులు పుట్టరు. దేవుని సంకల్పాలకి మనుషులు పుడతారు. ఇప్పుడు దేవుని సంకల్పానికి పుట్టిన మనం ఇక్కడికి ఈ భూమి మీదకి ఉట్టినే రాలేదు, ఏ కార్యము లేకుండా రాలేదు. మనం అనుకుంటాం అంతే, నా వల్ల ఏమవుద్దండి, నేనేం చేయగలనండి, నేనేం చెప్పగలనండి, ఏమంటే నేనేం చేయగలను అని అంటాం. లోకాలను దాటి వచ్చిన మనం ఏమీ చేయలేమనుకోవడం అవివేకం అండి. మనల్ని మనం తక్కువగా చేసుకోవడం, మనల్ని మనం పురుగు వంటి వాడిని, మట్టి వంటి వాడిని, ధూళి వంటి వాడిని మనం చిన్నగా చేసేసుకోవడం దేవుని గొప్పతనాన్ని నిర్లక్ష్య పెట్టిన వారంగా మారిపోతాం. ఎందుకంటే మనం కొన్ని కోట్ల మందిలో నుంచి సెపరేట్ చేయబడి, మనం ఫిల్టర్ చేయబడి నువ్వు మాత్రమే భూలోకానికి వెళ్ళాలని పంపబడిన వాళ్ళు నువ్వు నేను ఒకరు. అంటే మనకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఒకసారి గమనించండి. మనం ఎందుకు పనికిరాని వాళ్ళం కాదు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆమె విమర్శ దినమున మన మీద ఎందుకు నేరస్థాపన చేస్తుంది అంటే కింద చెప్పాడు ఏంటంటే, ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి, భూమ్యాంతం అని అర్థం ఏంటండి? ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ పటాలకి ఎక్కడో చివరలు అంటండి. ఇప్పుడు ఈ రోజుల్లో హెలికాప్టర్లు ఉన్నాయి, ఏమంటే ఫ్లైట్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, రవాణా సౌకర్యాలు అన్నీ కూడా గాలిలోనూ, మామూలుగా రోడ్డు ప్రయాణాలు, అలాగే నీటి ప్రయాణాలు, ఏ ప్రయాణం కాలితే ప్రయాణాలు ఇంత సౌకర్యవంతం. ఇది సుమారుగా 2000 సంవత్సరాలకు పూర్వం, క్షమించండి 2000 పైన 1000 అంటే మొత్తం 3000 సంవత్సరాల క్రితం. ఈ 3000 సంవత్సరాల క్రితం ఏ రవాణా సౌకర్యం ఉందండి? ఏమంటే హెలికాప్టర్లు ఉన్నాయా, ఫ్లైట్లు ఉన్నాయా, ట్రైన్లు ఉన్నాయా, బస్సులు ఉన్నాయా, మోటార్ సైకిల్ ఉన్నాయా? ఏమున్నాయి? ఏమీ లేవు. ఏమీ లేని కాలంలో నేను వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? దక్షిణ దేశం నుండి తూర్పు దేశానికి వెళ్ళాలి. ఈ తూర్పు దేశంలో ఉన్న యోదయ ప్రాంతానికి వెళ్ళాలి. ఈ యోదయ ప్రాంతంలో ఉన్న యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేములో ఉన్న రాజమందిరానికి వెళ్ళాలి. అక్కడ రాజుని నేను దర్శించాలి. అతని నోట వస్తున్న మాటని నేను వినాలి. ఇది ఆ మాట ఆలోచన. ఈ ఆలోచనతో ఆమె భూమ్యాంతములను వచ్చిందంటండి కొన్ని మాటలు వింటాకే. ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఇదంట ఇల్లం, ఇదంట తిరిగి వచ్చాం, ఈ మూలకి ఇల్లం. రెండమ్మ దేవుని వాక్యం మినిమం 10 సార్లు అయినా సరే మైక్లో ప్రకటన చేసాం. ఇప్పుడు సొలొమోను జ్ఞానాన్ని వినడానికి వచ్చిన దక్షిణ దేశపు రాణి విమర్శ దినమున మనందరం నిలబడిన తర్వాత అక్కడ నిలబడుతుంది కదా మనతో పాటు. అప్పుడు ఏం నేరస్థాపన చేద్దాం మన మీద? వచ్చావా? ఇది సువార్తకులు ఇచ్చారు, ఇది వాక్యం చెప్తానన్నారు, రమ్మన్నారు, నీకు అప్పటికప్పుడు ఏం చెప్పలేదు, 2 గంటల ముందే చెప్పారు. నువ్వు వచ్చావా? నువ్వు వెళ్ళావా? నువ్వు విన్నావా? నువ్వు వింటే మారుదు కదా. విశ్వాసం గురించి చెప్పాడు మొదటి ప్రసంగంలో. విశ్వాసం లేదు కదా నీకు విశ్వాసం గురించి చెప్పాడు, పొందుకుందువు కదా విశ్వాసాన్ని, ఎందుకు వెళ్ళలేదు అని దేవుడు అడుగుతుంటే అప్పుడు ఈమె నిలబెడతారంట. ఆమెని, ఎవరిని? దక్షిణ దేశపు రాణిని. నువ్వు చెప్పు అంటాడు సాక్షి. నువ్వు బైబిల్ చదువుకుని ఎప్పుడైనా అంటది ఆమె ఏమంటది? బైబిల్ చదివావా ఎప్పుడైనా? మొదటి రాజుల గ్రంథం చదివావా? నా గురించి మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్పాడు, విన్నావా? ఏం చెప్పాడు? దక్షిణ దేశపు రాణి దక్షిణ దేశం నుంచి తూర్పు దేశానికి వచ్చింది. వచ్చి ఆమె సొలొమోను వాక్కులు విన్నది, ఆ జ్ఞాన వాక్కులు అని చెప్పాడు. విన్నావా? విన్నాను. అది నేనే అంటది. అది నేనే. అప్పుడు ఏమని తిడతాదో మీరే తిట్టించుకోండి ఆవిడ చేత. ఏమని తిడుతుంది? ఏమో ఆమె బూతులేని తిట్టదులేండి మనకులాగా. మన ప్రార్థనకి వెళ్ళి బూతులు తిడతాం కానీ ఆవిడ తిట్టదు. ఎందుకంటే సొలొమోను జ్ఞానం విన్న మహానుభావురాలు ఆమె దక్షిణ దేశం వెళ్ళిపోయింది. తర్వాత విమర్శ దినమున ఆమె నేరస్థాపన చేద్దంటే అర్థం ఏంటంటే ఆమె కూడా విశ్వాసం గలదై వెళ్ళిపోయిందని అర్థం. ఆమె పరలోకానికి అర్హత సాధించిందని అర్థం ఈ సమయానికి. మరి మన దగ్గరికి వచ్చి బతిమాలిన వాక్యం, మనం సంఘాల్లో కూర్చున్నా మనకు వాక్యం అబ్బదో. ఆదివారమే కదండి ఇవాళ. పొద్దున ఏం చెప్పారు చెప్పమంటే ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు.
కారణం ఏంటంటే మనకి విశ్వాసం లేదు, మనకి విశ్వాసం అనేది లేదు. మరి ప్రభు చెబుతున్నాడు ఏమనంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. వస్తే ఏంటి ప్రాబ్లం, వస్తే ఏంటి సమస్య అంటే, వాని క్రియ చెప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచే జీతం ఉంది, అది ఇస్తానండి. ఏంటో జీతం? మరణము జీవము రెండు. ఆయన మరణంలోకి తోసేస్తాడో, అలాగే ఆయన జీవానికి మనల్ని ఎత్తుకుంటాడు. మన క్రియలను బట్టే, మనం ఏ క్రియలు అయితే చేస్తున్నామో ఆ క్రియలను బట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే, ఆయన మరణానికి అప్పగించాలా, జీవానికి నేను తీసుకెళ్ళాలనేది నిర్ధారణ చేస్తాడు. ఇప్పుడు మనకేంటి ప్రాబ్లం చెప్పండి? యేసుక్రీస్తు వస్తే మనకేంటి ప్రాబ్లం? సిద్ధపాటు లేదు, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. యేసుప్రభు రావట్లేదు అనుకుంటున్నారు జనం అంతే. ఎలా వస్తాడు యేసుప్రభు? ఒక మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను చూపించను, వాళ్ళు చెప్తాను, ఆలోకించను. కొంతమంది అడుగుతారంట ఏమనంటే, ఆయన రాకడ గూర్చిన వాగ్దానం ఏమయ్యాను? ఈ విశ్వం, ఈ భూమి, ఈ ఆకాశంలో సృజించిన నాటి నుంచి నేటి వరకు అలాగే ఉన్నాయి, ఆయన వస్తాడంటున్నారో, ఏది ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతారంట. అలాంటి వాళ్ళు ఈ సమాజంలో కూడా చాలామంది ఉన్నారండి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. ఏమంటున్నారంటే, యేసయ్య ఎప్పుడో వస్తానన్నాడో 2000 సంవత్సరాల క్రితం, ఇంకా రాలేదేంటి? యేసయ్య ఇంకా రాలేదేంటి? మనం సమర్థించుకోవడానికి ఒక మాట చెప్తాం. ఏమనంటే, అందరూ అంతటను మారు మనసు పొందవలెనని ఆయన మన ఎడల దీర్ఘశాంతము వహించుచున్నాడు. ఇదొక పార్ట్ ఆఫ్ వ్యూ, ఇదొక పార్ట్ దేవుడు ఆలోచన చేయడానికి ఇదొక కారణం. అసలు కారణం ఏంటి చెప్తాను చూడండి. అసలు కారణం ఏంటంటే, బైబిల్ చూద్దాం. మత్తయి సువార్త 24:14. మత్తయి సువార్త 24:14. యేసయ్య రాకపోవడానికే ఒకటే, మనం అందరం మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఇంకా తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారో, దేవుడి నందు విశ్వాసం లేని ఉన్నారో, వీళ్ళు ఈ సమయంలో వచ్చేసారంటే వీళ్ళు అర్ధాంతరంగా నాశనానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇంకొక రోజు అని గడుపుకుంటూ నీకు ఆయుష్ని ఇస్తూ ఇంత దినాలు ఎదురు చూశాడు దేవుడు. మారు మనసు లేని వారు ఈ లోకంలోకి, మారు మనసు లేని ఈ లోకంలోకి ఇప్పుడే వచ్చేస్తే వీరందరూ ఏమైపోతారని చెప్పేసి దేవుడు ఏం చేశాడంట, మారు మనసు పొందేంత వరకు ఆయన ఆలస్యం చేస్తానని చెప్పాడు. ఇది ఒక పార్ట్. రెండవది ఏంటంటే, మత్తయి సువార్త 24:14 చూద్దాం. మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చేస్తాడు. యేసయ్య రావడానికే సిద్ధంగా ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా గమనించండి, సమయం అవుతుందని ఆలోచించకండి. స్టెఫెన్ గారిని రాళ్ళతో కూడా చంపేస్తున్నారండి. స్టెఫెన్ గారిని, మీకు బైబిల్ తెలుసు, మీ అందరికీ నాకు తెలుసు ఆ విషయం. రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు స్టెఫెన్ గారిని. మామూలుగా జనరల్గా యేసయ్యకి ఉన్న వాగ్దానం ఏంటంటే, యేసయ్యకి దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నీ శత్రువులను, బాగా వినాలే, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా ఉంచు వరకు నువ్వు వచ్చి నా కుడి పీఠమున, నా కుడి పార్శ్వమున ఏమన్నాడండి? బాగా అనాలి. ఏమన్నాడో? కూర్చుండుము. యేసయ్యకి చెప్పిన మాట దేవుడు. నీ శత్రువులు ఉన్నారే భూమి మీద, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా ఉంచు వరకు నీ వచ్చి నా కుడి పార్శ్వమున కూర్చో. ఈయనలా కూర్చో, నా కుడి పార్శ్వమున ఉన్నాడు ఆయన, కూర్చో అని అన్నాడు. సరే, స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టి చంపే, ఈ మాట ఇలా ఉంచండి, ఇక్కడ ఇలా మడతెట్టుకోండి, మళ్ళీ అడుగుద్దాం. అపోస్తుల కార్యాలు, స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టి చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు, కొట్టేసారు ఆల్రెడీ. చూడండి 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 7వ అధ్యాయము 54 నుంచి చదువుతాను. వారి మాటలో విని కోపముతో మండిపడి అతని, అంటే స్టెఫెన్ గారిని చూచి పండ్లు కొరుకురి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూస్తుంటే ఆకాశంలో స్టెఫెన్ గారికి కనబడుతుందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి బాగా, ఆకాశంలో ఆయన కనబడుతున్న దృశ్యం ఏంటంటే, దేవుని మహిమను, యేసు, బాగా వినాలి, యేసు దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడా నుంచున్నాడా? ఇక్కడ ఈయన ముందు వాగ్దాన ప్రకారంగా కూర్చోవాలి ఆయన.
కానీ ఇక్కడ ఏం చేశాడో తెలుసండి, ఆయన నిలిచి ఉండుట చూచుచున్నాను. ఆయన లేచి నిలబడ్డాడంటే ఎందుకు నిలబడ్డాడు? లేచి వస్తానన్న యేసురాజు రాక ఆలస్యం చేయడు. ఆయన ఆర్డర్ ఇవ్వాలంతే. ఆయన నువ్వు వెళ్ళిన ఆయన అని అంటే వెంటనే లేచిపోతాడు ఆయన. కొన్ని సందర్భాలు చూసినసరికి భూమి మీద కొన్ని సందర్భాలు జరగడం చూసేసరికి వెళ్ళిపోమంటాడేమో దేవుడు, నన్ను యేసయ్య అనుకుంటున్నాడు, నన్ను వెళ్ళిపోమంటాడేమో భూమి మీదకి అని స్టెఫెన్ గారిని, తన భక్తుడైన స్టెఫెన్ గారిని, అంత విశ్వాసం కలిగిన స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టి చంపేస్తుంటే ఈ సమయంలో కాకపోతే ఇంకెప్పుడు వెళ్ళమంటాడు ప్రభు నన్ను అని దేవుడు వెళ్ళిపోమంటాడేమో అని కూర్చున్న వాళ్ళు లేచి నిలబడిపోయాడు అంటండి. అంటే అర్థం చేసుకోండి, యేసయ్య ఎప్పుడు రావడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయన ఏం ఆలస్యం చేయాలనుకోవట్లేదు, ఆయన వచ్చేయడానికే సిద్ధపడుతున్నాడు. కానీ ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే ఒక ఏమంటుంది అంటే ఒక కండిషన్ ఉంది. ఏంటి? 24:14 మత్తయి సువార్త 24:14 అంటాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చి. అప్పుడు వస్తుంది అంతం. ఇప్పుడు ఈ సువార్త ఉందే, ఈ సువార్త ఎవరికి ప్రకటించబడాలంట? సకల జనులకు ప్రకటించబడాలి. ప్రకటించబడితే ఇంకంతే, వచ్చేద్ద రాకడం ఇంకేం లేదు. మీరు అనుకుంటున్నారేమో ఏదో రాళ్ళండి యేసయ్య ఈ సంవత్సరం రాడు, వచ్చే సంవత్సరం రాడు అనుకుంటున్నారు. ప్లాన్లు మనకు ఉండొచ్చు, కానీ దేవుడికి అవి లేవు. దేవుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ టార్గెట్ ఏంటంటే, నా వాక్యం ప్రతి ఒక్కరి చెవుల్లోకి వెళ్ళాలి. సువార్త అండి, ఈ రాజ్య సువార్త. మనకు చెప్పేది ఏది సువార్త కాదు, మనకు చెప్పబడుతుంది ఏది కూడా సువార్త కాదని మీరు అనుకుంటున్నారు. సువార్తని ప్రతిదీ దేవుడి వాక్యం ఎందుకు అయిపోద్ది? మీకు అర్థమవుతుందా? అన్నీ దేవుని వాక్యాలేనా? అన్నీ సువార్తలేనా? ఈరోజు అన్నీ ఏంటంటే ఆశీర్వాద సంబంధించిన వార్తలే తప్ప నువ్వు కష్టపడాలి, దేవుని కోసం శ్రమ పడాలి, నువ్వు దేవుని వాక్యం చెప్పాలి అనేక మందికి అని చెప్పేసి ఎవరు చెప్తారు మనకి? ఇది అసలు సిసలైన దేవుని వార్తను నొక్కేశారు. ఏం చెబుతున్నారు ఏంటో ప్రజలకే తెలియట్లేదని. చెప్పాల్సిన విషయాలు చెప్పాలి, సమాజానికి చెప్పాల్సిన విషయాలు చెప్పాలి. ఈరోజు చాలామంది మమ్మల్ని అడుగుతారు, ఏమంటే సంఘం మీరు ఎక్కడైనా సంఘం పెడుతున్నారా, ఇక్కడికి వచ్చారు ఎందుకంటే మేము లేమా? ఒక చోటకి వెళ్తే వాకింగ్ చెప్పటానికి ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చేసారండి మొత్తం అందరూ, ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చేసి మీరు ఎందుకు పెట్టారు ఇక్కడ అని అడిగాడు. మీరు ఎందుకు పెట్టారు ఇక్కడ, మాకు లేదా సంఘాలో అని అడిగాడండి ఒక ఆయన. పాస్టర్ గారు వారు పెద్దలందరినీ వేసుకొచ్చేసి ప్రార్థన అయింది, ముగింపు ప్రార్థన చేసాం అంతే. ఆమెను అనేసరికి ప్రత్యక్షమైపోరు దేవదూతల్లాగా. వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? మేము చెప్పడానికే మేము లేమా అంటే మామూలుగా మాకు తెలిసింది చెప్పాలనుకున్నాం, ఇంకెప్పుడు మీరు ఎక్కడ రావద్దు, ఎప్పుడు మీరు ఎక్కడ చెప్పొద్దు అని మాకు బెదిరి పెట్టేశారు. అంటే అర్థం ఏంటి? మేము చెబుతున్నాం కదా, మేము చెబుతున్నాం కదా. వెంటనే ఒక వారం రోజులు ఒక పెళ్లి జరిగిందండి అక్కడ. ఒక వారం రోజులు ఒక పెళ్లి జరిగింది. పెళ్ళికి ఆ పేటలో ఉన్న సహోదరుడు కొంచెం మాకు స్నేహితుడు కాబట్టి పిలిచాడు, వెళ్ళాం. వెళ్తే అయ్యగారు అలా ప్రార్థన చేసి ఇంకా ఇలా దిగుతున్నారు. దిగుతుంటే నాగిని డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ. నాగిని డ్యాన్స్ సినిమా పాటలకి స్టేజ్ మీద ఒక ఆడదాన్ని ఎక్కించి ఆమె ప్రజల్ని యూత్ని రెచ్చగొడుతూ మాట్లాడుతుంటే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడే ఉన్నాడు సేవకుడు. ఇప్పుడు ఈ విశ్వాసులందరూ ఇలాంటి భరతనాట్యాలు చేస్తున్న విశ్వాసులందరూ వెళ్ళిపోతారా పరలోకం? మరి ఇలాంటి చేయకూడదని చెప్తున్నాడా పాస్టర్ గారు? ఇలాంటి చేయకూడదని చెప్తున్నారా? చెప్పట్లే. అంటే అర్థం చెప్పినా ఎవరో కూడా ఈ రాజ్య సువార్తనే మనుషులు ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో ఎవరు చెప్పట్లేదండి. మొన్న ఒక రోజు ఒక ఊర్లో పని చేస్తుంటే అక్కడ ఒక సహోదరుడు అంటున్నాడు, మీ పాస్టర్ గారు చాలా మంచివారండి. నాకు తెలిసి ఆ పాస్టర్ గారి గురించి, మీ పాస్టర్ గారు చాలా వాక్యం బాగా చెబుతారండి అని చెప్తున్నాను నేను. అంటే బాగా చెప్తారండి, మంచోడు అన్నాడు. శివరాత్రి తీర్థం అంట మొన్న 2-3 రోజుల క్రితం ఇప్పుడు ఆ ఊరిలో ఆ ఈదులో పని చేస్తుంటే ఆ ఈదులో అందరూ శివరాత్రి తీర్థానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు 4 గంటలకి సాయంకాలం 4 గంటలకి తీర్థానికి వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధ కలిగి అడిగాను మాట ఏంటంటే, ఏమంటే మరి మీ పాస్టర్ గారు చాలా బాగా వాక్యం చెప్తారు కదా, మరి ఎందుకు వీళ్ళందరూ శివరాత్రి తీర్థానికి వెళ్తున్నారంటే ఓ సహోదరుడు అంటున్నాడు, తప్పేంటన్నయ్య అని అడిగాడు. తప్పేంటని? తప్పు కదండి అది. మరి ఆ ఇంటి యజమాని అడిగాను, మరి ఏమంటే ఏంటండి అని అడిగితే ఆయన అంటున్నాడు, వాక్యం చాలా బాగా చెప్తారండి, కానీ తాగి వాడిని తాగొద్దని చెప్పడం, వెళ్ళి వాడిని వెళ్ళొద్దని చెప్పడం, తిరిగి వాడిని తిరగొద్దని చెప్పడం. ఇంకెందుకు నీకు ఆ పదవే? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నాం,
మనం తల్లిదండ్రులు ఉన్నాం, ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటుంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు తలకో దెబ్బేసి కొట్టుకోకూడదని చెప్పాలి, అది ధర్మం. అప్పుడు భార్య వచ్చి అంటుంది, ఏమయ్యా ఏంటి పిల్లలు కొట్టుకుంటే ఏం చేస్తామంటే, మనం చెప్పకూడదు, వాళ్ళకి తెలుసుకోవాలంటే ఎలా ఉంటుందండి? మనం చెప్పకూడదు అమ్మా, వాళ్ళు తెలుసుకుంటారులే కొట్టుకుని. అది ఇంకా నువ్వు తండ్రివేంటి, నువ్వు తల్లివేంటి? అంతే కదండి. సిగరెట్ కాలుతున్నాడు ఎదురుకుండా వచ్చి బొడ్డోడు 5-6 సంవత్సరాలకే కాలితే తాగుతాగేస్తున్నాడు మధ్యకాలంలో వేరే విషయంలో కాలుతున్నాడు. ఇప్పుడు పిల్లోడు చెప్పడా తండ్రి? ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పుకుంటున్నాం చాలామంది. నీ ఆత్మకు తల్లిదండ్రులు అనుకుంటే, నీ శ్రేయస్సు కోరుకుంటే, వారి శ్రేయస్సు కోరుకుంటే మనం ఏం చేయాలి? అలాగే చెప్పాలి, ఖండించాలి గట్టిగా. తప్పు అబ్బాయి, మీరు చేస్తున్న పనులు తప్పు. ఈరోజు మాట్లాడితే వచ్చి సంవత్సరం వెళ్తారండి అంతమంది. ఇలా ఉంది పరిస్థితి. కాబట్టి ప్రకటించబడుతుంది దేవుని వాక్యమే అనుకునే భ్రమలో ఉంటున్నాం సమాజం అంతా కూడా. నాకెందుకులే అని చాలామంది భావిస్తున్నారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, ప్రతి సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడును, అటు తర్వాత మాత్రమే అంతం వెంటనే రాదు. అలాగని మీరు రాదని నిర్లక్ష్య పెట్టొద్దు. ఏమో మనం చెప్పలేము ఎంతవరకు ప్రకటించబడిందో, ఎవరు మిగిలిపోరు మనం చెప్పగలమా? చెప్పలేం. ఏమో ఒక్కరే మిగిలి ఉన్నారేమి ఈ సమయానికి? ఆ ఒక్కరికే ఈరోజు అందుతుందేమో వాక్యం. ఈ వాక్యం అందగానే ఆయన వస్తాడేమో పరలోకాన్ని దిగి. ఆలోచించండి. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును. మార్క్స్ వార్త 16 అధ్యాయం చివరి అధ్యాయం 15 వచనం. మార్క్స్ వార్త 16 అధ్యాయం 15 వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి సువార్తను చెప్పాడా ప్రభు? చెప్పలేదండి, దయచేసి మీరు మాట్లాడండి. ప్రభు చెప్పాడా? ఏం చెప్పాడు ప్రభు? సకల జనులకు సాక్షార్థమై సువార్తను ప్రకటించండి. అసలు సువార్త అంటే ఏంటి? ఆ వార్త ప్రజలకు అందుతుందా లేదనే విషయాన్ని మనం గమనించగలిగితే అసలు సువార్త అంటే ఏంటో చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 3వ వచనంలో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించడి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అదే సువార్త అంటే. యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, సమాధిని, పునరుద్ధానాన్ని ప్రకటించేదే సువార్త. కానీ సువార్త అనేది ఇప్పుడు ఎక్కడ కూడా లేదండి. సువార్త లేదు, సువార్త ప్రకటించబడట్లేదు. ఏమండి, మన మీద ఒక గురుతరమైన బాధ్యతను ప్రభువు పెట్టాడు. 11వ అధ్యాయం అదే పుస్తకంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26. అది సుమారుగా 22 నుంచి కూడా ఉంటుంది. ఈ పార్ట్ ఆఫ్ వ్యూలో అన్నపానములు పుచ్చుకుంటూ మీకు ఇండ్లు లేవని చెప్పేసి నేను మీకు అప్పగించబడిన దాన్ని ప్రభువులో పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. చెప్పాడా ప్రభు? ఏం చేయమని చెప్పాడండి? ఏం చేయమని చెప్పాడు? ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెని భుజించమన్నాడు. ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని పానం చేయమన్నాడు. చేస్తాయని సంఘాలన్నీ ఎందుకు చేయట్లేదండి? అందరూ ప్రతి సంఘంలో కూడా వారానికో నెలకో ఏదో ఒక రోజులో పొందుకుంటారు. దేవుడు చెప్పింది చేస్తున్నారు. కొన్ని చేస్తారండి, కొన్ని చేయరండి. ప్రజలు ఏం చేస్తారండి? వారికి అనుకూలమైనవి చేస్తారో, వారికి అననుకూలమైనవి చేయరు. దాంతోపాటు కింద ఒక మాట చెప్పాడు ఏంటంటే, ఈ రొట్టెని తిని 26, ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నామో, రొట్టె ద్రాక్షారసం తీసుకున్న మన మీద ఒక భారాన్ని మోపబడుతుంది. ఆ భారాన్ని మొయ్యాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘము, ఏ భేదం లేదండి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నామో, అది సేవకులకు మాత్రం పరిమితం కాదు, సంఘాలకు మాత్రం పరిమితం కాదు. ఎవరైతే రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నామో, దాన్ని భుజిస్తున్నామో, ఆ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రచురము చెయ్యాలి. గురుతరమైన బాధ్యత. ఎంతమంది చేస్తున్నాం దేవుని సువార్త? సువార్త అంటే ఏమి ఉండదండి. ఇప్పుడు ఇలా మీటింగ్ పెట్టేసి వాకింగ్ చెప్పేసి
పెద్ద పెద్ద మీటింగులు పెట్టేసి అదేం కాదండి. సువార్త అంటే యేసుక్రీస్తుని మరొకరికి పరిచయం చేయడమే. యేసుక్రీస్తుని మరొక సింపుల్ అండి, చాలా ఈజీ. పర్సనల్ సువార్త ఎలా ఉంటుందంటే నువ్వు పర్సనల్గా ఒక వ్యక్తికి యేసు ప్రభు గురించి తెలియజేయడమే. అందరికీ తెలుసు కదండి, వీళ్ళందరికీ తెలుసు నువ్వు అనుకుంటున్నావు. అసలు సారం ఏంటన్న సంగతి, ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో, వారు చేస్తున్న క్రియలను బట్టి వారు దేవుని రాజ్యానికి అయోగ్యులు కాబట్టి, అమ్మా నువ్వు పని చేస్తున్నావు, తప్పు చేయవద్దు, దేవుని వాక్యం ఎలా ఉంది, మనం ఎలా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళమని చెప్పాలి. అది సువార్త. అయ్యా నువ్వు పని చేస్తున్నావు, సంఘానికి వస్తున్నావు, ఈ పని చేస్తున్నావు, తప్పు అయ్యా నువ్వు చేయకూడదు ఈ పని చెప్పాలి, బాధ్యత అది. ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి, మన ఇంట్లోనే ఉంటారండి. భర్త సరిగా ఉంటే భార్య సరిగా ఉండదు, భార్య సరిగా ఉంటే భర్త సరిగా ఉండరు. ఒకరికొకరు చెప్పుకుంటే అదే సువార్త అవుతుంది ఇంచుమించుగా. పిల్లలు చెప్పుకుంటే అదే దేవుని వార్త అవుతుంది ఇంచుమించుగా. కానీ ఎవరికి చెప్తాం మనం? ఎవరికి చెప్పం. కానీ దేవుడు మన మీద పెట్టిన బాధ్యత ఏంటంటే మనం చెప్పాలి. మనం ఏం చేయాలి? చెప్పాలి. మనమే కాదు, యావత్ సంఘం అంతా దేవుని సువార్తను మోసుకుంటూ భుజాల మీద తిరగాలి. ఈరోజు మనం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాం, అమ్మో ఇవాళ తీసుకున్నాం, తప్పనిసరిగా మనం సువార్త ప్రకటించాలని వచ్చేసాం మేము. అర్థమవుతుందండి? మరి మీరు తీసుకున్నారు, సంఘం అంతా తీసుకుంది, మరి ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని వార్త ప్రకటించాలి. అసలు ఈ బాధ్యతను నెత్తిన పెట్టుకున్న సంఘాలు వేయండి. నేను ఎవరిని విమర్శించలేదు, కానీ మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఏ సంఘం సంవత్సరంలో 52 ఆదివారాలు, సంవత్సరంలో 52 ఆదివారాలు, ప్రతి ఆదివారం బల తీసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఆదివారం బల తీసుకుంటే 52 సార్లు సువార్తకి వెళ్ళాలి. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి అనుకుంటే 12 సార్లు తీసుకుంటారు సంవత్సరానికి. అంటే 12 రోజుల పాటు సువార్తకి వెళ్ళాలి. అది తీసుకుంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన మరణం వరకు ఒకసారి తీసుకున్నావు అనుకో, నువ్వు ఆయన వచ్చేంత వరకు కూడా, నీ మరణం వరకు కూడా, ఆయన వచ్చేంత వరకు కూడా మనం సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. ఇదొక రీసైకిల్, ఇంకా అలా జరుగుతూనే ఉండాలి. కానీ ఈరోజు ఎక్కడ కూడా మనకు కనపడదు. మనం భక్తుల జీవితాలను ఒకసారి చూడగలిగితే వారి జీవితాల్లో దేవుడు నియమించిన బాధ్యతను ఎప్పుడూ కూడా వారు తప్పలేదు. ఒకసారి అపోస్తల కార్యాలు చూద్దాం, చూడండి ఎంత మంచిగా ఉంటుందంటే. అపోస్తల కార్యాల్లో వారు ఎలా సువార్త ప్రకటిస్తున్నారో ఒకసారి నేను చూపించి నేను ముందుకెళ్ళి ముగిస్తాను. బాగా గమనించండి. అపోస్తల కార్యం 2 అధ్యాయం. అపోస్తల కార్యాలు 2 అధ్యాయం. ఇక్కడ ఈ సందర్భం ఏంటో ఒకసారి మీకు తెలియజేస్తాను చూడండి. అపోస్తల కార్యాలు 2 అధ్యాయంలో వారు 120 మంది మరి మేడగదిలో వారు ఉన్నారు కదండి. ఆ మేడగదిలో వారు ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు పెంతెకోస్తు అనే దినం వచ్చింది. ఆ పెంతెకోస్తు అనే దినం అంటే పండగ దినం. పెంతెకోస్తు అంటే పండగ దినం అది. ఈ పెంతెకోస్తు అనే పండగ దినాన వారు పైన ఉండగానే అకస్మాత్తుగా వేగముగా వీచే అకస్మాత్తుగా ఒక ధ్వని, గాలి వంటి ధ్వని వారు కూర్చి ఉన్న ఇల్లంతటా నిండిపోయిందంట. వారు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో ఈ సందర్భం ఇది. ఆ మేడగదిలో ఉన్నారో ఆ గదంతా ఒక అగ్నిజ్వాల వంటి ఒక ఆకారం కనబడి వేగంగా వీచే గాలి వంటి శబ్దం వచ్చింది. అది రాగానే ఒక్కొక్క నాలుకంత మొక్కలుగా ప్రతి ఒక్కరి మీద వాళ్తుంటే వారికి అది వాళ్ళగానే శక్తిని పొందుకుంటే ఆ శక్తిని బట్టి వారు అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారంట. ఇది సందర్భం. వీరు మాట్లాడుతూ వీరు యేసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధాల గురించి వారు ప్రకటన చేస్తుంటే అక్కడ ఉన్న వారందరూ వింటున్నారు. ఇప్పుడు చూద్దాం చూడండి. ఆ పేతురు గారు మాట్లాడుతున్న మాటలు అదే ఆ సందర్భంలోనే 23వ వచనం, 2 అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. ఏం చెప్తున్నారు వాళ్ళు? అక్కడికి చాలామంది వచ్చేసారు. యెరూషలేము పండగ కదండి అది. పెంతెకోస్తు పండగ అంటే మొత్తం చుట్టుపట్ల ఉన్న ప్రదేశాలు, ఏ దేశాల్లో అయితే యూదులు చెదిరిపోయారో ఆయా దేశాల్లో ఉంటున్న యూదులు ఆ సంవత్సరం ఆ దినాల్లో ఖచ్చితంగా పెంతెకోస్తు పండగ యెరూషలేముకి వచ్చేస్తారు. ఇప్పుడు యెరూషలేముకి వచ్చేసిన అనేక మంది దగ్గర వీరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ ప్రణాళిక, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపేశారు. మీరు చంపేశారు యేసయ్యని. తర్వాత మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపి. సువార్త ఇది వాళ్ళు చెప్తున్నారు. భక్తులు అపోస్తలులు ఏం చేస్తున్నారంటే
అక్కడికి వచ్చిన ప్రజలందరికీ సువార్త ప్రకటన చేస్తున్నారు. ఏమని? ఇదిగో యేసయ్యని మీరు చంపేశారు, సమాధి చేసేశారు, కానీ దేవుడు ఆయన లేపేశాడు అని చెప్పారు. సువార్త. అపోస్తలులు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారంగా వారు సువార్త చేయకుండా ఉండలేదు. అది దేవుని వాక్యాన్ని ప్రజలకు చెప్పకుండా ఉండలేదు. ఒకవేళ నాకెందుకులే అని మనకలాగే ఆగిపోతే, నాకెందుకులే అని విశ్వాసులు ఆగిపోతున్నట్లు, నాకెందుకులే అని సంఘ కాపరులు ఆగిపోతున్నట్లు, నాకెందుకులే అని సంఘాలు ఆగిపోతున్నట్లు సువార్త చెప్పకుండా వారు ఆగిపోతే ఈరోజు నీ చేతిలో బైబిల్ వచ్చేదే కాదు, నీ ఈదిలోకి సంఘం వచ్చేది కాదు, ఆ సంఘంలోకి నువ్వు వెళ్ళేదానివే కాదు. గమనించండి. ఈరోజు మనకు అనుకూలం వచ్చేసింది. ఇది సంఘం నాది, ఈ సంఘం నాది, ఇది మా వాళ్ళు కాదు, వారి మా వాళ్ళు కాదని భేదాలు వచ్చేసినాయి. అసలు భేదమే ఉండదు అప్పుడు వారు ప్రకటన చేయకపోతే, వారు చెప్పకపోతే. ఈ గోళ్ళ కట్టేసుకుని ఇది నాది, ఇది నాది, ఇది మందని మనం కేటాయించేసుకున్నామే, ఈ భేదాలు ఉండవు. కారణం ఏంటి తెలుసా? ఉంటాయి కదా సంఘం. వారు చెప్పకపోతే ఉంటుందండి సంఘం. విషయం చెప్పమంటారా? ఈరోజు సువార్త చెప్పడానికి కొన్ని ఆటంకాలు, ఆ రోజు సువార్త చెప్తే మరణం, చంపేయడమే, కాళ్ళు చేతులు తీసేయడమే, సింహాల గుహల్లోకి తోసేయడమే. ఆ కొలీషియం రోమ్లో ఉన్న కొలీషియం అనే గ్రౌండ్ ఉందే, ఆ గ్రౌండ్లో వాళ్ళందరూ అలా కూర్చుంటే సింహాలకి ఆహారంగా లేదా సింహాల ఆట కింద వారికి సింహాలకు అప్పగించేసేవారిని. యేసుప్రభుని నమ్ముకున్న వారిని, యేసు గురించి చెప్పేవారిని. అంత క్రూరమైన మరణాలు. గర్భిణీ స్త్రీలను కూడా ఇలా అడిగారంట. సంఘ చరిత్రలో ఈ సాక్ష్యాలు రాయబడితే మీరు ఎప్పుడైనా చదవలేదు. ఏమని తెలుసా? గర్భిణీ స్త్రీ ఉంటే, అమ్మ నువ్వు దేవుని నమ్ముకున్నావా? నమ్ముకున్నానండి, అయితే నడు అని లాక్కెళ్ళిపోయేవారు ఆ కొలీషియంకి, ఆ గ్రౌండ్కి లాక్కెళ్ళిపోతే, ఇక నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, యేసయ్య నమ్ముకున్నావా? నమ్ముకున్నానండి, నమ్ముకున్నాను, వదిలేతావా? వదలనండి. వదలవా? నువ్వు చాలామందికి దేవుని పరిచయం చేస్తున్నావు అంట కదా. చేస్తున్నానండి, మా మీద ఉన్న బాధ్యత అండి అది. చెప్పకుండా ఉంటావా? ఉండలేనండి, చెప్పకుండా ఉండలేను. నీకు బిడ్డ ఎన్నో నెల? 8 అండి, 9 దరిదాపుగా ఉంది. కత్తి పట్టుకొచ్చేవాడు, ఇలాగ కత్తి పట్టుకొచ్చి ఇలా పట్టుకొచ్చి ఇలా పెట్టి ఇలా చీరేతను యేసుప్రభుని నమ్ముతావా అని అడిగానండి. అని సాక్ష్యాలండి, సంఘ సాక్ష్యాలు ఇవన్నీ కూడా. ఇలా కత్తి పట్టి ఇలా పెట్టి పొట్ట మీద, ఇదిగో ఇలా పెట్టి నీ పొట్టను లోపల గుచ్చి ఇలా చీరేతను, నమ్ముతావా అని అడిగాడంట. మాట్లాడలేదు. వదిలేతావా అని అడిగాడంట. వదలనండి. ఏం చెప్తుంది? వదలనండి. ఎంత కోపం వస్తుందండి అలా అన్నవాడికి. ఇలా పట్టి కిందకు నొక్కి ఆ పొట్టలో ఉన్న శిశువుని అలా చీల్చేస్తుంటే, ఆ గర్భంలో ఉంటున్న శిశువు ఎప్పుడు బయటకు వచ్చేద్దాం ఉంటుందండి. ఆ పరిస్థితి అలా ఉంటుంది. ఆ శిశువు వాళ్ళ కాళ్ళ మీద పడిపోతుంటే మహానుభావులండి వాళ్ళు. వాళ్ళ త్యాగాలు లేకపోతే ఈరోజు మనం ఇలా కూర్చుంటామండి. ఈరోజు బైబిలు, చక్కగా ఆదివారం తలక స్నానం, మంచి చీర, మందిరంలోకి వెళ్ళి చక్కగా కూర్చుని ఫ్యాన్ కింద కూర్చుని, అబ్బా ఏం భోగమండి మంది. ఆ భోగాలు అలా అనిపించలేదండి. వారే బలైపోకపోతే నీకు ఈ వాక్యం లేదు, నీకు ఈ దేవుడు లేడు, నీకు విశ్వాసం లేదు, నీకు ఆశీర్వాదమే లేదండి. మనం ఏదో అనుకుంటున్నాం కదండి. నువ్వు నమ్ముకున్నావు యేసుప్రభుని? నమ్ముకున్నానండి, వెళ్ళరా దా, కాల్ $2 షాపు. నువ్వు నమ్ముకున్నావు కదా, నువ్వు యేసుప్రభుని విడిచిపెడతానంటే నీ కాళ్ళు నరికేయకుండా ఉంటాను. నువ్వు యేసుప్రభుని విడిచిపెట్టకుండా ఉన్నావు అనుకో, నీ కాళ్ళు నరికేస్తాను. ఏం చేయమంటావు? నరికేసుకోండి, పర్లేదు. అలా అంటే కోపంతో ఇంకా ఎక్కువ ఊగిపోయేవారండి వాళ్ళు. అలా అంటామని చెప్పి ఒకే వేటు నాకు గొడ్డలతో కాళ్ళు నరికేస్తుంటే, కాళ్ళు మొండము వేరైపోతుంటే వారు విలవిల్లాడిపోయారండి యేసుప్రభుని నమ్ముకొని వారి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సాహసించి త్యాగశీలు అయిపోయారండి. ఆ రోజు వారి త్యాగమే ఈరోజు మన భోగం కదా. వారి త్యాగమే మన భోగం. ఈరోజు మనకి ఈరోజు ఏది మానుకోవాలన్నా కష్టమే. ఒక సిగరెట్ తాగిపోడు సిగరెట్ మానడం, మందు తాగిపోడు మందు మానడం, వ్యభిచారం చేసే పనికి మనల్ని వ్యభిచారం చేయడం మానరు. వారు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాలేదు. వారు ప్రాణాలు వదులుకున్నారో మన అలవాట్లు మనం ఏమి వదులుకోలేకపోతున్నాం. ఇంత దౌర్భాగ్యమా? మన మీద నేరస్థాపన చేయడానికి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది నిలబడతారు తెలుసా? మన క్రియలను బట్టి కొన్ని వేల మంది నిలబడతారు, కొన్ని లక్షల మంది నిలబడతారు. నేను ప్రభు కోసం ఎలా త్యాగమైపోయింది తెలుసా అని నిలబడుతుంది మహానుభావురాలు.
సింహాలకి వారి ఆటలో మీరు నమ్ముకుంటారా? సమూహం కొంత సంఘాన్ని తీసుకొచ్చి సంఘం అంతా నిలబెట్టేసి మీరు అందరూ కూడా యేసుప్రభు నమ్ముకున్నారనుకోండి, ఇవి సింహాలు ఉన్నాయి, బోన్లు ఆకలితో ఉన్నాయి, ఈ సింహాలన్నీ వదిలిపెడతాం, మిమ్మల్ని తినేస్తాయి అంటే దయచేసి మీరు ఒక మాట చెప్తున్నాను, జ్ఞాపం చేసుకోండి. మీరు నమ్ముకోం, మేము వదిలేస్తామని చెప్పండి, సింహాలు బోన్లో ఉంటాయి, మీరు ఇంట్లో ఉంటారన్నారు. వారు మాకు తెలియదు యేసుప్రభు, మేము నమ్ముకోము అన్న మాట వాళ్ళకి అనిపించలేదండి. అలా అనలేదండి అసలు ఆ మాటలు. మేము యేసుప్రభు లేకుండా ఉండలేం, అవసరమైతే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము యేసుప్రభు ఎరగడన్న మాట మేము చెప్పలేం అని అంటే, కోపంతో మండిపోయిన ఆ చక్రవర్తులు ఏం చేశారు తెలుసా? ఆ గ్రౌండ్లో ఆ ప్రజలందరూ పైన ఎత్తుల్లో కూర్చుని చూస్తుంటే ఆ కింద ఆ సంఘ విశ్వాసులు నిలవబెట్టి ఆకలితో ఉన్న సింహాలను వదిలిపెడుతుంటే వెళ్ళి మొక్కల కింద పీకి తినేదంటే ఆ త్యాగాలు ఈరోజు మనం ఇంటిగా కూర్చోవడానికే కారణాలు. మనకేం అక్కర్లేదు, హ్యాపీగా ఆరాంగా ఫుల్గా తినేయాలి, పొట్టనిండా ఫ్యాన్ కింద పడుకోవాలి, అంతే అయిపోయింది, తెల్లారిపోద్ది, మళ్ళీ రోజు దినవరి కార్యక్రమాలు మళ్ళీ యథావిధి. ఏం చేసాం ప్రభువు కోసం? మనం త్యాగం చేయకపోతే, మనం ఇటు రీతిగా నడుచుకోకపోతే ఈ తరంతో ఈ సువార్త అంతమైపోద్ది, మరొక తరానికి ఈ వార్త అనేది అందదు. మరి వారి ద్వారా మనకు వచ్చింది, మన ద్వారా మనం ముందు తరాలకే వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు అంతం వరకు ఆయన సువార్తనే ప్రకటించాలి. ఇక్కడ చెబుతున్నాడు చూడండి, వీరు చెబుతున్నారు ఏంటంటే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడని ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపించిదిరి. మరణము ఆయనను బంధించి ఉంచుడు అసాధ్యం కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపేశాడు. ఆయన చచ్చిపోయాడు అనుకున్నారు కదా, చచ్చిపోలేదు, తిరిగి లేచిపోయాడు. మరి మాకెందుకు చెప్తున్నావు ఈ మాట? మాకెందుకు చెప్తున్నావు ఈ మాట అంటే, ఆయన తిరిగి లేచిపోయాడని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా చచ్చిపోతే తిరిగి లేస్తారంతే చెప్పడానికి ఏం లేదు, కారణం రీజన్ ఏం కాదండి. అది ఒక రుజువుడు చూపించి వెళ్ళిపోయాడు ప్రభు. మరణించిన వారికి మరో జీవితం ఉందని చెప్తున్నాడు. మరణించిన వారికి మరో జీవితం ఏది అని అంటే ఆయనే తిరిగి లేచి చూపించాడు. ఇగో నాలా విశ్వాసం కలిగి బతికితే నాలా తిరిగి లేస్తారో, నేను అంచె దినమున వాణిని లేపుదును అంటాడు. అంచె దినమున నేను వాణిని లేపుతాను, ఖచ్చితంగా లేపుతాడు ప్రభు. మీకు అవిశ్వాసం ఉందా? ఏమో లేపడం మాకు అనుకున్నారా? యేసు ప్రభు శిలువ యాగం, ఆయన బంధించిన సమాధి, ఆయన తిరిగి లేచిన ఆ సజీవ సాక్ష్యాలే మన గుర్తులు. వీళ్ళు చెప్తున్నారు, ఇగో ఆయన లేచిపోయాడు అని చెప్తుంటే, చెప్పిన తర్వాత ఎంతమంది మారారో తెలుసండి? ఆ మాటకి ఎంతమంది మారారో తెలుసండి? ఎక్కడుందా మాట? 43 కాదు, 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది, 3,000 మంది మారిపోయారంటండి. ఎంతమంది మారారు? ఆయన ఏ మాటకే ఏ మాట ఇది? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా, నీకు అట్టు పండిస్తే నీకు గర్భం వస్తుంది, నీకు యాపిల్ పండిస్తే నీకు రోగం తగ్గుతుంది, అవి చెప్పాడా యేసుప్రభు? ఇక్కడ ఏమన్నా పేతురు గారు అవి చెప్పలేదండి. మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు చనిపోయాడు, చంపేశారు మీరు, ఆయన సమాధి చేయబడ్డాడు, సమాధి చేయబడిన యేసుక్రీస్తు తిరిగి లేచిపోయాడు, మీరు కూడా లేస్తారు. అవునా? మేము కూడా లేస్తామా? అయితే మేము యేసుప్రభుని నమ్ముకుంటాం అని ఇంచుమించుగా వారు ఎంతమంది అంటే ఇంచుమించుగా 3,000 మంది బాప్తిసం పొందారు. అందరూ కూడా వారు మారు మనసు పొంది రక్షణలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అపోస్తులు బలపడడం ప్రారంభించారు. అపోస్తులు బలపడిపోతున్నారు ఆత్మీయంగా. అపోస్తులు ఏమీ కూడా ఆస్తిపాస్తులు పోగేసినారు కాదండి, వాళ్ళు ఆస్తిపాస్తులు పోగేసిన వాళ్ళు కాదండి. అంతం వరకు వారికి ఉన్నవన్నీ కూడా సమస్తాన్ని వారు బర్నబాను ఒక ఆయన ఉంటాడండి ఇందులో. ఆయన భూమి అంటే భూమి మీద సంఘం కాలియాత పెట్టేయడండి. అంటే అంత త్యాగశీలు అండి బైబిల్లో ఉన్న భక్తులు. ఇక్కడ చూస్తుంటే వారు ఇంకా సువార్త చేయడానికి ఇంకా ఇష్టపడుతూ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అంతా యెరూషలేము ఆ ప్రాంతంలో చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే దేవాలయానికి వెళ్దాం అనుకున్నారు ఇద్దరు. ఎవరో పేతురు యోహాను గారు అనుకున్నారో దేవాలయానికి వెళ్దాం, అక్కడ కొంతమంది ఉన్నారో వారు కూడా వాక్యం చెబుతాం. దేవాలయంలో ఎక్కువ ఉంటారా, మరి ఈదులు ఎక్కువ ఉంటారా అండి దేవాలయం జరిగే సమయంలో? దేవాలయం అంటే చర్చ్ టైమింగ్స్లో ఈదులు ఎక్కువ ఉంటారా, మందిరంలో ఎక్కువ ఉంటారా? మందిరంలో ఎక్కువ ఉంటారు. ఇక్కడే 3,000 మంది పట్టబడ్డారంటే యెరూషలేము మందిరంలోకి వెళ్తే ఇంకెంతమంది పట్టేయచ్చో అని వారు సువార్త ప్రకటించడానికి యెరూషలేము దేవాలయం వెళ్తుంటే మెట్ల మీద ఒకడు ఉన్నాడో వాడిని స్వస్థపరిచి వాడిని తీసుకెళ్ళిపోతే ఈడేంట్రా బాబు, ఎప్పుడో కూడా మనం చూసాం ఇతన్ని, కుంటోడు ఇతను, అంతే కదండి, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు ఇతను, మనం ఎంత కాలం నుంచి మెట్ల మీద చూస్తున్నాం ఈడు కాలుతో వచ్చేసేటండి. ఆశ్చర్యపోయారు జనం.
ఆశ్చర్యపోయి చూడండి ఆ మాట భలే ఉంటుంది. 10 వచనం 3:10 శృంగారమని దేవాలయపు ద్వారం వద్ద భిక్షమ కొరకు కూర్చుండేవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో ఉండి పరవశులైపోయారంట. అసలు స్థిమితంలో లేని అర్థం మాట చెప్పాలంటే. షాకింగ్ న్యూస్ తగిలిన తర్వాత ఆ షాకింగ్ న్యూస్కి మనం అక్కడ ఏం జరుగుతుందో అనేది తెలియదు మనకి. అలా ఉన్నారు ఇక్కడ. ఎలాగంటే విస్మయంతో నిండి పరవశులైపోయారంట. పరవశులైపోతే వాడు పేతురును యాహను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మంటపములోనున్న వారి యొద్దకు గుంపులుగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారంట. గుంపులు. ఎందుకని? జరిగిన కార్యం అలాంటిది. అక్కడ జరిగిన కార్యం అలాంటిది. మనకు ఉంటారు స్వస్థ బోధకులు. నీకు కాళ్ళు వచ్చినాయి పరిగెత్తు అంటే ఆడు మామూలుగా ఈడ్చుకుంటేనే పరిగెడతారు కాళ్ళు. ఆడంతా డ్రామా ఆర్టిస్టులు. ఇక్కడ ఒరిజినల్గా జరుగుతున్న స్వస్థతలు ఏంటంటే పుట్టి కుంటు వాడిని తీసుకొచ్చి వారు స్వస్థపరిచేసిన తర్వాత ప్రజలందరూ ఆ కార్యం చూసి పరుగుల గుంపులుగా ఆయన దగ్గర వచ్చేస్తే ఆయన మాట్లాడుతున్నాడు వారితోటి. ఎవరితోటి? ఆ వచ్చిన జనంతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? 14 చూద్దాం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అప్పగించమని అడిగారా? అరే పిలుపు అంటున్నాడు. అరే మీకు పండగలో ఒక వ్యక్తిని విడుదల చేయడం కొద్దు కదా, అంటే ఒక ఆనవాయితీ కదా, మీకు ఈ యేసుని విడుదల చేయమంటారా అని అంటే మాకు యేసు వద్దు, బరబ్బా అనే విడుదల. బరబ్బా ఎవడంటే ప్రభుత్వమే తిరుగుబాటు చేసి ఒక హత్యలో పాల్పంపులు పొందిన నరహంతకుడు. మాకు బరబ్బా కావాలని చెప్పేసి వారు నరహంతకుని కోరుకున్నాడని చెప్తున్నాడు ఇక్కడ. నీతిమంతుడైన వాడిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అప్పగింపమని అడిగితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి. ఏమన్నాడు? మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. ఆయన సమాధి వచ్చిన వాళ్ళు మేమే. ఆయన తలకు చుట్టుకున్న వస్త్రాలు, ఆయన ఒంటికి చుట్టిన వస్త్రాలు, ఆ పేత వస్త్రాలన్నీ చక్కగా అమర్చి తలవాల్చుకునే చోట్లు పెట్టబడడం నేనే చూశాను అన్నాడు పేతురు గారు. నేనే చూశాను. మేమే సాక్షులం. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచిపోయాడు. ఆయన లేచిపోయాడంటే ఆయనకు చుట్టిన వస్త్రాలే కూడా అక్కడ ఏమీ లేవు, ఖాళీ సమాధి కనబడుతుంది. మేమే సాక్షులం. మా మీదే నిందేశారు. ఏమని? శిష్యులు ఎత్తుకుపోయారు అన్నాడు. మేము ఎత్తుకుపోలేదు, మాకు తెలిసే సంగతి. అంటే మాకు అర్థమైంది ఏంటి తెలుసా? యేసయ్య మళ్ళీ తిరిగి లేచిపోయాడు, మాకు కనబడ్డాడు. ఆయన గుర్తులు చూపించాడు మాకు. ఆయన తను సజీవునిగా 40 దినాలు వారికి అగపరుచుకుంటూ వచ్చాడని చెప్తాడు అపోస్తలుల గారి 1వ అధ్యాయం 1వ వచనాల్లో. ఆయన తాను అగపరుచుకున్నాడంట. ఎవరికే? శిష్యులకి. మేము చూసాం యేసయ్య మహిమ దేహంతో ఉండడం, మేము చూసాం. ఇదిగో అందుకు మేము సాక్షులము అని వారు చెబుతుంటే చూడండి ఎంత మంచి సందర్భం జరుగుతుందంటే, ఇలా ప్రజలతో మాట్లాడుతుంటే దేవాలయపు అధిపతులు సద్దుకాయలు అందరూ వచ్చేసి మీరు ఎందుకు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారంట. 4వ అధ్యాయం 1-2 వచనాల్లో. మీరు ఎందుకు యేసుప్రభుని బట్టి మృతుల్లో పునరుద్ధానం కలిగినని ప్రకటించడం చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారంగా పట్టేసుకున్నారు దేవాలయంలో. మీరు ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? నేను చెప్పాను ఇందాక ఒకడు వచ్చేసి మమ్మల్ని ఎలాగన్నాడని. అలాంటి వాళ్ళు ఉంటారని చాలామంది. మీరు చెప్పాల్సిన పని ఏంటి ఇక్కడ? మేము లేమా? నువ్వు ఉంటే ఎందుకు ఇలా ఉంది బతుకు? జనాల బతుకు ఎందుకు ఉంది ఇలాగా? చెప్పాలి కదా ధర్మ ప్రకారంగా. ఇక్కడ చెబుతుంటే వారిని తీసుకెళ్ళి బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరనాటి వరకు వారిని కావలిలో ఉంచేశారు. ఎక్కడ ఉంచారు? కావలిలో ఉంచేస్తే జరిగిన కార్యం చూడండి. ప్రజలందరితో ఈ విషయం మరణ పునరుద్ధానం గురించి వారు మాట్లాడుతుంటే వారిని బలవంతంగా పట్టుకెళ్ళిపోయారు, కానీ వారు ప్రకటించిన మాటలు మాత్రం వారి హృదయాల్లో నుంచి ఎవరో తీయలేకపోయారు. జనుల హృదయాల్లోకి వీరి నోటి నుంచి వచ్చిన మాటలు వెళ్ళిపోయినాయి. వారి హృదయాల్లో ఆ మాటలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు దేవాలయంలో ఆయన వాక్యం విన్నవారు ఎంతమంది మారో చెప్పారు చూడండి. 4వ వచనంలో 4 వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మేశారు. అబ్బా ఎంతమంది నమ్మేశారు? అనేకులు నమ్మేశారు. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఒక్క వాక్యం విని యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, ఇదిగో మేము సాక్షులము అని చెప్తే, అమ్మ బాబోయ్ యేసయ్య తిరిగి లేస్తే మేము కూడా తిరిగి లేస్తాం. మరణంతో మా జీవితం అంతమైపోద్ది అనుకుంటున్నాం మేము. మరణం తర్వాత కూడా మరో జీవితం ఉందని మాకు అర్థమైంది. అది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలతో మాకు రుజువైంది. ఇదిగో వీరు సాక్షులంట, వీరు చెబుతున్నారు మేము నమ్ముతామని. అనేకులు నమ్మేశారు. ఆ మాటకు అర్థం చెప్తాడు. ఇంచుమించుగా 5,000 మంది అన్నాడు. 5,000 మంది. అబ్బా 3, 5 మొత్తం 8 ఒక్క రోజులేనండి.
ఒక్క రోజులో 5,000 మార్చేసిన మాట ఏంటండి? ఏ మాట? ఆయన చచ్చిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి చెప్పాలండి ఆ మాట. ఇంతకాలం అయిపోతుంది. 5,000 మంది, 8,000 మంది కాదు, 8 సంవత్సరాల నుంచి విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పుకున్నాం, కానీ మనలో ఆ మారు మనసు అనేది ఇప్పటికే లేదు. సరైన పరిపూర్ణమైన విశ్వాసం, పరిపూర్ణమైన నీతి అనేది మనలో ఇంకా నివసించలేదంటే కారణం ఏంటంటే మనలో ఆ వాక్యం అనేది పనిచేయట్లేదు. కారణం ఏంటంటే మనకి ప్రకటించబడుతుంది ఈ లోక సువార్తే కానీ ఆ రాజ్య సువార్త కాదు. వాస్తవం ఇది. మనకి ప్రకటించబడుతుంది ఈ లోక సువార్తే. బైబిల్ ఒక మాట అంటాడు, వారు ఆకాశం వైపు కళ్ళు ఎత్తారు, వారి నాలుకలు మాత్రం భూసంచారము చేయును అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసండి? వారు దేవుని గురించి చెప్పడానికి నిలబడతారో, లేకపోతే వారు దేవునికి ప్రార్థన చేస్తారో, వారు అడిగేవన్నీ కూడా ఈ భూ సంబంధమైనవే, వారు చెప్పేవన్నీ భూ సంబంధమైనవే. వారు అలా అడుగుతున్నట్టు అర్థం ఏంటి? అలా అడగమని మనం నేర్పిస్తున్నారు. మన బోధకులు మనకి ఏం చేస్తున్నామంటే, అలా అడగండి, దేవుడు ఇస్తాడో. నీకు ఆరోగ్యం లేదా? ఆరోగ్యం ఇస్తాడో. నువ్వు మన్నాన్న దగ్గర అయిపోయావా? నిన్ను లేపేస్తాడో. అడుగుదాం అడుగుదాం అడుగుదాం. ఏమడుగుతావు? ఎంతమంది అడిగినా దేవుడు అనుకున్న కార్యం చేయకుండా ఉండడో, దాన్ని ఎవరు ఆపలేరు. ఇక్కడ చెబుతున్నాడు, ఆయన మారిపోయారు, 5,000 మంది మారిపోయారు. చూస్తున్నాం కదా మనం. వారు ఏం చెప్తున్నారు? ఇంతకీ మహాజ్ఞానం ఏం చెప్తున్నారండి? మరమాలు చెప్తున్నారు. ఏమన్నా వాళ్ళు ఏం చెప్పట్లేదండి. 2 మాటలు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, మేము సాక్షులం. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, మేము సాక్షులం. ఇదేండి వాళ్ళ మాట, వాళ్ళ ప్రసంగం ఇదేనండి. ఆ ప్రసంగమే ఇంత ప్రభావవంతమై అనేక మంది హృదయాలను మార్చేస్తుంటే అండి, ఈరోజు ఇన్ని వాక్యాలు తెలిసిన మనం ఎంత పద్ధతిగా, ఎంత మంచిగా బతకాలి దేవుని కోసం. ఏమండి, కిందకి మళ్ళీ చూస్తుంటే వారి గురించే వారు తీసుకొచ్చారు కదా. వారు తీసుకొచ్చి సభలో పెట్టేశారు. ఎవరిని? అపోస్తులైన వారిద్దరిని. ఎవరండి? పేతురు గారిని, యోహాను గారిని పెట్టేశారు. పెట్టేసి నిలవబెట్టి 4 అధ్యాయము 7-8 నిలవబెట్టి 8 చదువుతున్నాను. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ప్రజల అధికారులారా, పెద్దలారా అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ అక్కడ నీకు దండం పెడతానండి, ఈ ఏళ్ళకు వదిలేయండి. ఇంకెప్పుడైనా ఈదులో కానీ, ఈ పేటలో కానీ, ఈ ఊర్లో కానీ బైబిల్ పట్టుకు తిరిగినా కానీ, ఏ వాక్యం చెప్పినా కానీ మళ్ళీ నన్ను లోపలేసేద్దరు కానీ అంటాం మనమైతే. నన్ను వదిలేయండి ప్లీజ్, మా పిల్లలు ఇంటికాడ ఎదురు చూస్తున్నారు నా కోసం, ఏమైనా పట్టుకొస్తాను తిందామని, మా ఆవిడ మన కోసం ఎదురు చూస్తుందండి అని అంటాం మనమైతే. వాళ్ళు ఏమన్నా తెలుసండి, వారిని నిలబెట్టి ఏంటి మీ సంగతే అని అంటే వారు చెప్తున్నారు, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మల్ని విమర్శించుతున్నారే. అవునా? ఏమైంది? మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఈ మాట అంటున్నారు? మీరు మమ్మల్ని ఎందుకు ఇలా నిలబెట్టారు? ఆడికి జరిగిన ఉపకారమేనా? అదే కదా. ఆ కుంటివాడు లేవడం నేరమా? కాదు. ఆ దుర్బలికి జరిగిన ఉపకారం బట్టే కదా స్వస్థతను బట్టి ఏమంటది? ఎన్ని వచ్చిన 9 ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందిన నేడు మమ్మల్ని విమర్శించుతున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా చెప్తున్నాడు. బాగా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అంటున్నాడు. ఏంటంటే, ఇగో అధికారులారా, పెద్దలారా, మీరు జాగ్రత్తగా వినండి. ఏంటి జాగ్రత్తగా వినాలి? మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, ఏం తెలుసుకోవాలంటే, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వలనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడో. ఎలా చెప్పాలి ఈ మాట అన్నాలో? అవయ్యా, నువ్వు ఏంటి ఎలా చేసావు నీ కార్యం, నీకు ఎక్కడిది శక్తి అని అంటే ఏం చెప్పాలి? లెక్కకే బాగా గమనించండి. మా ఏసయ్య వాళ్ళు మేము చేసామండి అని చెప్పాలి. మాట అంతే. మేము తిరిగామే, కొన్నాళ్ళు 3.5 సంవత్సరాల పాటు తిరిగామే. మా ఏసయ్య ఆయన మాకు అధికారం ఇచ్చాడు, ప్రతి వ్యాధి మీద అన్నిటి మీద మాకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని బట్టే మేము చేసామని చెప్పాలండి వాళ్ళు. కానీ వాళ్ళు ఎలా మొదలుతున్నారు తెలివితేటలుగా. ఏమంటున్నారంటే, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే. అదేంటి మళ్ళీ ట్యాగ్ ఏంటి? ఆ ట్యాగ్ ఏంటంటే అదే సువార్త. వారిని ఎలా మాట్లాడించాలనుకున్న వారు సువార్త చెప్పే సమాధానం చెప్తారండి. ఒక మాట, వారిని నువ్వు ఏం అడిగించాలనుకున్నా వారు సువార్త చెప్పిన తర్వాతే, లేకపోతే ఆ మాటల్లో సువార్తని ఇంక్లూడ్ చేసి చెప్తారు, కలిపి చెప్తారు వాళ్ళు సువార్త. ఎవరికి ఎలా చెప్పాలో ఆయనకి పరిశుద్ధాత్మ వారికి సహాయకుడే ఉన్నాడు కాబట్టి వారికి బాగా తెలుసు ఎవరికి ఎలా చెప్పాలి. ఇక్కడ కూడా వారు చెప్తుంది అదే. వారు నోరు తెరిస్తే సువార్త,
వారు మాట్లాడితే సువార్త. వారు ఏం చేస్తారంటే ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించకూడదని చెప్పేసి వారు గట్టిగా బెదిరి పెట్టేసి మీరు జాగ్రత్తగా ఉండండి, వెళ్ళిపోండి, ఇంకా ఎప్పుడు చెప్పకండి అని అంటే వారు అంటారు నీ మాట వినడం మంచిదా, దేవుడి మాట వినడం మంచిదా? అర్థమవుతుందండి. బైబిల్ టెక్స్ట్లో ఎలా ఉంటుంది ఏమనంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి, మేము విన్నవాటిని కన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అంటే అర్థమేంటి చెప్పమంటారా? మామూలుగా జనరల్ లాంగ్వేజ్లో చెప్తారు ఏంటంటే మీ మాట వినడం బెటరా, దేవుడి మాట వినడం బెటరా? మేము చూసి చెప్పకుండా ఉండలేము. అదండి వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణ విధానం ఏంటంటే మీ మాట వినడం శ్రేష్టమా, దేవుడి మాట వినడం శ్రేష్టమా? మేమైతే మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమయ్యా అన్నారండి. అది అంటే వారి గట్టిగా బెదిరిపెట్టి వాడిని పంపించేసిన తర్వాత ఇంకా ముందుకెళ్తుంటే చూడండి 32 వచనంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారై ఉండి ఎవడనూ తమకు కలిగిన వాటిలో ఏది తమది అనుకోలేదు, వారు కలిగినదంతా సమిష్టిగా ఉండేను. ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు, బాగా వినాలన్నమాట, అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. ఏం చెప్తున్నారు వాళ్ళు? సాక్ష్యం ఏంటి? వాళ్ళ సాక్ష్యం నీకేంటి సాక్ష్యం అంటే నా గేదె పాలు ఇచ్చింది, మా కోడి గుడ్డెట్టింది, మా పెరట్లో అట్టకాయ గెలేసింది, ఇది నీ సాక్ష్యం. అంతే కదండి. మా పిల్లోడు బర్త్డే, మా అమ్మకి నీరసంగా ఉంది, దేవుడు కాపాడాడు, ఇది మన సాక్ష్యాలు. వారి సాక్ష్యాలు ఏమీ లేవు. వారి సాక్ష్యం ఏంటి తెలుసండి? ఇదిగో ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి వారి సాక్ష్యం ఇచ్చిన అర్థం ఏంటి తెలుసా? వారు సువార్త చెప్పడమే సాక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి సందర్భాలండి ఇవన్నీ కూడా. వారికి కలిగిన భూములైన ఇండ్లైన కలిగిన వారు వాటిని నమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతుంటే ఉజ్జీవంగా సాగుతుంది. అది ఏంటది? ఉజ్జీవంగా సాగుతుంటే ఒకసారి ఈ జనులు వచ్చి పడిపోతున్నారు వీళ్ళ మీద. ఎందుకంటే వీరి వలన అద్భుత కార్యాలు జరుగుతున్నాయని చెప్పేసి అపవిత్రాత్మలు పట్టిన వారిని మోసుకొచ్చి వారందరూ స్వస్థత పొందుతుంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రధాన యాజకులకు మళ్ళీ కడుపుమంట వచ్చేసింది. ఎవరికే? ప్రధాన యాజకులు అంటే అర్థమేంటి చెప్పనంటారా? మందిరంలో పరిచర్య చేస్తాడే ప్రధాన కాపరి ఆయనండి. తర్వాత ప్రధాన యాజకులకి అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయ్యులు తెగవారు లేచి మత్సరంతో నిండుకొని 17 చదువుతున్నాను, నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టేసుకున్నారు. మళ్ళీ పట్టేసుకున్నారు. బలాత్కారంగా పట్టుకొని ఈసారి జైల్లో పెట్టేశారంట. ఎవరిని అంటున్నారండి? ఈసారి జైల్లో పెట్టేశారంట. ఇందాకేమో సభలో పెట్టారు, సభలో పెట్టినా సరే మాట లేదు. ఇప్పుడు ఏం చేశారు? చెరసాలలో పెట్టేసి పట్టుకొని కావలి ఉంచారంట. అయితే ప్రభువు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసేసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళిపోండి అని అంటుంది. ఏమని? అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. ఈ మాట అర్థమవుతుందా? వాళ్ళు తీసుకొచ్చి జైలు వేసేసారు. తాళాలు అలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి, భద్రమంతా అలాగే ఉంది. ఉన్నారనుకుంటున్నారు ఇంకాల్లో. వారు అలా ఉన్నారనుకుంటుంటే ఈలో ప్రభుదూత రాత్రి వేళ వచ్చి వారిని బయటికి తీసుకొచ్చేసి వారితో ఒక మంచి మాట చెప్తుంది. ఏమని తెలుసండి? మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గురించి మాట్లాడి ప్రజలతో చెప్పండి వెళ్ళి మీరు సువార్త చేయండి. వెళ్ళి మిమ్మల్ని ఎవడ ఆటంకపరుస్తాడు సువార్త చేయకుండా? మిమ్మల్ని ఎవడ బంధించగలడు సువార్త చేయకుండా? ఆయనే విడిపించాలనుకుంటే బంధించగలవాడెవడో? దేవుడే విడిపించాలనుకుంటే ఎంతమంది అయినా బంధించగలరండి. అగ్నిలో వేసేశారు దానియేలుని, క్షమించండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిలో వేసేశారు. అగ్నిలో వారి బట్టలకు వాసన కూడా తగలేదంట. ఆయనే రక్షించాలనుకుంటే శిక్షించేవారు ఎవరో లేరు. సింహాల గుహలోకి తోసేశారు దానియేలు గారిని. ఆయనే రక్షించాలనుకుంటే ఏ హాని ఎవరికి జరగదు. ఇక్కడ చెప్తున్నాడు ఆయనే రక్షించి చెప్తున్నాడు చూడండి. ఆ దూత ద్వారా మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారి మాట విని తెల్లవారగానే దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తున్నారండి. ఏం బోధిస్తారు? దేవాలయంలోకి వెళ్ళి ఏం బోధిస్తారో? మరణ సమాధి పునరుద్ధానాలు. అదే ఊపిరి. ఇప్పుడు మనం శ్వాస నిశ్వాస అంటాం. ఊపిరి తీసుకోవడము, ఊపిరి వదలడము. ఊపిరి తీసుకోవడం ఆగిపోయినా, ఊపిరి వదలడం ఆగిపోయినా అయిపోతాం. మన పరిస్థితి ఇంకేం ఉండదండి. ఇక్కడ అపోస్తులకి సువార్త మరణ పునరుద్ధాలు చెప్పడం అంటే ఎలా ఉందంటే వారి శ్వాస నిశ్వాసంలా ఉంది. ఒకవేళ చెప్పకపోతే వారు ఉండలేరు, బతకలేరు. అందుకే పౌలు గారు అంటాడు ఒక మాట, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. నేను సువార్త ప్రకటించాలి.
అది నా బాధ్యత. ప్రకటించకపోతే నాకు శ్రమ, నేను ఉండలేకపోతున్నాను. నేను బంధించబడినా సరే సువార్త బంధించబడడానికి వీలు లేదంటాడు. నేను చెరసాల్లో వేసారండి పౌలు గారిని. అయితే నేను బంధించబడిపోయినా పర్లేదు కానీ సువార్త బంధించడానికి లేదని చెప్పేసి తిమోతికి రాసిన మొదటి పత్రిక రాసింది అక్కడి నుంచే. ఆయన పత్రికలు రాశాడు, సువార్త బంధించడానికి వీల్లేదు, సువార్త ఆగకూడదు. ఏం చెప్తున్నాడు ఆయన? సువార్త ఆగకూడదు. మరి ఈరోజు సంఘాలన్నీ ఏం చేశారండి? సువార్త ఆపేసి మిగతా కార్యాలు చేస్తున్నారండి. అవునా కదా? నేను అన్నానని కాదు, మీరు ఆలోచన చేయండి. సువార్త ఒక్కటే చేయట్లేదండి సంఘాలు, మిగిలిన కార్యాలన్నీ చేస్తున్నాయి. పండగలు చేయట్లేదా? మిగతా కార్యక్రమాలు చేయట్లేదా? ఎన్ని కార్యక్రమాలు చేయట్లేదండి, ఏ ర్యాలీలు చేయట్లేదండి, ఏ చేయట్లేదండి, అన్నీ చేస్తున్నారు, ఒక్కటే చేయట్లేదు. ఏంటది? సువార్త. ఏదైతే ప్రభు చేయమన్నాడో దాన్ని ఆపేసాం, ఏదైతే ప్రభు చెప్పలేదో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం కదండి. బైబిల్ అంటాడు, వీరు మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశంలోనే బోధించుచు వాటిని గైకుంటున్నారు, వాటిని ఆచరిస్తున్నారు. ఇక్కడ వీరు అలా లేరు. వీరు ఏం చేస్తున్నారు తెలుసా? వారు చెబుతున్నారు చూడండి 39 అందులోనే, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలేను. వారిని ఎత్తుగారు, ఎతికితే లేరు, లేకపోతే వారు మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలేను కదా. మీరు రానున్న వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపేశాడు. మన పితరుల దేవుడు ఏం చేశాడు? లేపేశాడు ప్రభు. ఏం చెప్పినా నువ్వు వాళ్ళని కెలికితే సువార్త, వాళ్ళు మాట్లాడిస్తే సువార్త. వాళ్ళు నిద్ర పడుకున్నారనుకో, నిద్ర వేయరనుకోండి, అబ్బాయి లేగన్నావు అనుకో, యేసు లేచాడు, యేసు చచ్చిపోడని చెప్పి మళ్ళీ పడుకుంటాడు. అది సువార్త. వాళ్ళు స్పృహలో ఉన్నా సువార్తే, వారు స్పృహ తప్పినా సువార్తే. వారి జీవితాలు దానికోసమే నియమించబడ్డాయినట్టుగా వారు బతికారు. చూడండి మళ్ళీ ఎలా చెప్తున్నారు వాళ్ళు, మీరు మ్రానున సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపేశాడు ప్రభు. సువార్త ఇది. ఏంటిది? సువార్త. వారు సువార్తే ప్రాణంగా, సువార్తే ధ్యేయంగా బ్రతికారు. మనమండి ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, సూటిగా ముగించేస్తాను. నేను చెప్పేది ఏంటంటే, మనం బాధ్యత కలిగి దేవుని వాక్యాన్ని అందరికీ చెప్పాలి. ఎవరైనా తీసుకోండి, ఈ వాక్యాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటారా, సంఘాల పరంగా తీసుకుంటారా, ఏ రకంగా తీసుకోండి, ఒకటే నేను చెప్పేది, బైబిల్ చెప్తుంది, మనం ఖచ్చితంగా సువార్త చెయ్యాలి. సంవత్సరానికి ఒకసారి మహాసభలు పెడతామండి, మహాసభల సువార్తలో కాదు. ఖచ్చితంగా బాధ్యత కలిగి మనం ఆయన శరీర రక్తాల్లో చేతులు వేస్తున్నామా, ఆ బాధ్యత నీ మీద ఉంది. ఖచ్చితంగా మనం సువార్త చేద్దామా? కాసేపు బాగా నువ్వు మాట చెప్తాను. సువార్త పక్కన పెట్టండి కాసేపు. అసలు మన జీవితాలను ఇప్పటికే మనం ఇంకా మార్చుకోలేదు. దేవుని దృష్టికి యోగ్యమైన వాటిగా మనం ఇప్పటికీ మార్చుకోలేదు. మన దృష్టిలో ఇంకెంతసేపు ఏంటి గొప్ప అండి, మనం దేవుని భయభక్తులు కలిగి ఉన్నాం అనడానికి సాదృశ్యం ఏంటి? దేవాలయం. మన చర్చి, అక్కడికి వెళ్తాం, కడుగుతాం, తుడుతాం, లేకపోతే ప్రార్థనలో ఉంటాం, ఏదో చేస్తాం కదండి, దానాలు ఇస్తాం, కార్యక్రమాల్లో పాల్గొంటాం, ఇదే గొప్ప అనుకుంటాం, వాటి గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ నేను ఒక మాట చూపించి నేను ముగిస్తాను చూడండి. లోకాసు వార్తలో యేసయ్యకి వారు ఏం చెప్తారంటే, దేవాలయం గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు. లోకాసు వార్త 21:5-6 వచనాలు. లోకాసు వార్త 21:5-6 వచనాలు. కొందరే కదా అక్కడ మాట, కొందరు. ఇది చూడండి మాట ఎలా ఉందంటే, ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారించబడినదని, అంటే చాలా అందంగా తయారు చేశారు దీన్ని, టైల్స్ వేశారు దీనికి, మంచి గ్రానైట్ వేశారు దీనికి, అందమైన రాళ్ళు వేశారు దీనికి అని శృంగారించబడినదని దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నారంటారు. వారు చెప్పట్లేదు యేసయ్యకి, వారికి వారే మాట్లాడుకుంటున్నారంట. అప్పుడు వారి దగ్గరికి లేచి అంటాడు, ఆయన అంటున్నాడు, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడు దినములు వస్తాయి. మందిరాలు కూలిపోతాయి. మీరు మాట్లాడుకోవాల్సింది మందిరాల కోసం కాదు, దేనికోసం? సంఘం కోసం. సంఘం అంటే మందిరం కాదు, ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఏంటంటే, ఒక ఆత్మ మీద మరొక ఆత్మ పేర్చబడి అది సజీవమైన ఆలయంగా కట్టబడుతుందే ఈ విశ్వంలో, ఈ యూనివర్స్లో, లేకపోతే ఈ సార్వత్రిక సమాజంలో. ఇది మందిరం. మన మందిరాలు ఎప్పటికైనా కూలిపోతాయి. మన మందిరాలకి పునరుద్ధానం లేదు. పునరుద్ధానం మనం దేనికంటే మన దేహాలకే. మన దేహాన్ని శుభ్రపరచుకోవాలని ఆలోచన ఉండదు. కానీ శనివారం అయిందంటే కడిగేస్తామండి మందిరాన్ని శుభ్రంగా. బూజులుంటే దులిపేస్తామండి మందిరంలో. సంవత్సరం వచ్చిందంటే రంగులు వేసేస్తామండి, చక్కగా అందంగా కనపడాలని డిజైన్లు వేసేస్తామండి కదండి.
మైకులు బాగా పనిచేసినా లేదని చెప్పేసి చక్కగా వాటికి ఏమైతే ఖర్చులు చేస్తామండి. లైటింగ్ బాగుందో లేదో చూసుకుంటామండి. ఎంత బాగా చూసుకుంటాం మందిరానికి చూడవలసింది మన దేహాన్నే మనం చూసుకోవాలి. మనలో ఏ బూజు ఉందో దాన్ని దులుపుకోవాలి. మనలో ఏ కలంకం ఉందో దాన్ని కడుక్కోవాలి. మనకి ఏ మచ్చ ఉందో దాన్ని కప్పుకోవాలి. పెయింట్తో, వాక్యమనే రంగుతో కప్పుకోవాలి. మనం ఏం వింటున్నామో చూసుకోవాలి. మనం ఏం చూస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. వెలుగు సంబంధాల వల్లే బతకాలి. మందిరాలను కాదు శుభ్రపరచవలసింది మన దేహాలను మనం శుభ్రపరచుకోవాలి. మన దేహాలను శుభ్రపరచుకోకుండా మనం దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకోవడం చాలా అవివేకం. అది చాలా అవివేకం. ఏమంటే వారానికి నేను ప్రతి వారం వచ్చి శుభ్రం చేసేవాడిని, కడిగాను, ఏ అర్పణలు ఇచ్చాను, దానికి కావాల్సినవి ఇచ్చాను అంటే అక్కడ పక్కకుండా అంటాడు, నీ దేహం ఎలా ఉంది, నీ దేహాన్ని ఎలా కాపాడుకున్నావు. బైబిల్ ఒక మాట అంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడలేదు. మరి అదేంటి? మనలో లేనిది అదే కదండి. మనలో లేనిది అదే దేవుడు కోరుకుంటుంది. అదే మనలో లేనిది అదే దేవుడు కోరుకుంటుంది. అదే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. మనం ఏం కోరుకుంటున్నాం? నేను ఎలా ఉన్నా పర్లేదు ప్రభు, నీకు ఏదోటి ఇస్తానంతే. ఆయన లంచకుండా నీ లంచాలకి నీ అర్పణలకి లొంగిపోవడానికి ఆయన లంచకుండా అండి. ఆయనకి ఏం కావాలండి? ఆయన అంటాడు, ఏమంటాడు, 7 కొండల మీద ఉన్న 1000 మర్చిపోయాను, 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నాయే అంటాడు. ఆయనకి ఏమి ఇస్తాం మనం? భూమియు దాని పరిపూర్ణత నాదే అంటాడు దేవుడు. ఆయనకి ఏమి ఇస్తాం మనం? నువ్వు అట్టుకెళ్ళి ఏమైనా మంగళసూత్రం బంగారం తీసేసినా సరే ఆయనకి అక్కర్లేదండి. ఎందుకంటే ఆ గనులు ఎక్కడున్నాయో ఆయనకి తెలుసు. ఆ గనులు కూడా ఆయనే సృష్టించినవాడు. ఆయనకి ఏం వద్దండి. ఓ మాట అంటాడు, న్యాయంగా నడుచుకోండి, కనికరాన్ని చూపండి, నీతిగా బతకండి, ఇది చాలు. నాకు నీ జ్యేష్ఠ కుమారుడు వద్దు, విస్తారమైన తైలము నాకు అక్కర్లొద్దు, నువ్వు కనికరంగా ఉండు, నీతిగా ఉండు, అంతకని నాకేమీ అక్కర్లేదని చెప్పి మనం నీతిగా ఉండాలి. కష్టపడకుండా ఏమొస్తుందండి? కష్టపడకుండా ఏమైనా వస్తుందండి? ఒక మాట చెప్పి ముగించేస్తాను. కష్టపడకుండా ఏమొస్తుందా? ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రోజులు ఇవి. వ్యవసాయం చేయడానికి లేకపోతే ఆ వరి నాట్లు నాటడానికి చాలా కష్టపడాలి, దాన్ని శుభ్రపరచాలి. ఇంతమంది చేస్తున్నారు కాబట్టి సులువైపోయింది. ఒకడు చేయాలంటే ఎంత కష్టం? చాలా కష్టం. కష్టపడకుండా పంట పండుతుందా? ఏదో వరి నాటేసేసి మామూలుగా వచ్చేసామంటే మొత్తం కలిపెట్టేద్ది, చేనంతా కలిపెట్టేసిన తర్వాత నువ్వు అనుకున్నంత దిగుబడి అనేది దాని నుంచి వస్తుందా? రాదు. పైగా దోమంతా తినేద్ది, ఎలకంతా కొట్టేద్ది. అప్పుడు ఏం చేస్తావంటే చేలో దిగుతావు, వరి కోసుకుపోద్ది. కోసుకుపోతున్నా సరే అక్కడ ఉన్న మన కలుపుని ఏం చేస్తారు? శుభ్రం చేస్తారు కదండి. కష్టపడతారు, ధాన్యం కోసం కష్టపడాలి, దాన్ని ఒప్పుడు చేయాలి. కష్టపడకుండా ఏ ప్రతిఫలం అనేది దక్కదు. పరీక్షల్లో పిల్లలు ఉత్తీర్ణులు అవ్వాలంటే, బాగా పాస్ అయ్యి మంచి స్థితికి వెళ్ళాలంటే వారు కష్టపడతారు. సంవత్సరం పాటు చదువుతారండి. ఒకే పుస్తకాలను చదివి వారు ఏమిస్తారో తెలీదు, ఏమిస్తాడో అని భయంతో అన్నీ చదివేస్తారు. ఇచ్చి 10 ప్రశ్నలు అనుకోండి, ఆడు 1000 ప్రశ్నలు చదువుతాడు. కష్టపడతాడు. ఎంత కష్టపడతాడో, కష్టపడితే ఉత్తీర్ణుడు అవుతాడు. కష్టపడితేనే పాస్ అవుతాడు. కష్టపడకుండా ఉత్తిని గాలికలు రాసేస్తాడంటే ఎలా పాస్ అవుతాడండి? పాస్ అవరు. కష్టపడకుండా ఏదీ లేదు. పరలోకం కూడా కష్టపడిన వాడికి దక్కదండి. పరలోకం కూడా ఏ పని చేయకుండా నాకు పరలోకం వచ్చేది ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వానికి, నా మాట చదవండి, 7 అధ్యాయమా ఆ మాట చెప్పేయండి గట్టిగా. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అంటే అర్థం ఏంటంటే చెయ్యాలి. ఏం చేయాలి? ఆయన చిత్తం చేయాలి. ఆయనకి ఏది ఇష్టమో చేయాలి. ఆయనకి ఏమి ఇష్టం అంటే ఆయన చెప్తున్నాడు, తన నోటితో చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తనే. అది ఇష్టం ఆయనకి. నువ్వేం చేసావో తర్వాత విషయం. నువ్వు సువార్త చేస్తున్నావు అనుకోండి సరిపోద్ది. అంటే మనం సువార్తలో ఉంటే పాపంలో ఉండం. ఎవడైనా పనిలో ఉంటే పాపంలో ఉంటాడా? ఉదయం అంతా పని చేస్తున్నాం, ఉదయం నుంచి అందాల దాకా పని చేస్తున్నాం. పని చేస్తున్న ఒళ్ళు నలిగిపోయి ఉంటే పాపం చేస్తాడండి? ఒళ్ళు నలిగిపోయి పాపం చేయడు. తయారుగా ఉంటాం, ఏ పని లేకుండా. వస్తుంది దట్టో, గట్టిగా తింటాం, తినేసిన తర్వాత ఆరాంగా పడుకుంటాం. అప్పుడు పుడుతుంది కోరిక తప్పు చేయాలని కదా. అవునా కదండి? అంటే అర్థం ఏంటంటే మనం కష్టంలో ఉంటే, మనం పనిలో ఉంటే పాపం చేయం.
ఎప్పుడైతే మన పనిలో ఆయన నిలబెడుతున్నాడో మనం పాపానికి దూరం అయిపోతాం. మనం పాపానికి దూరం అయిపోతే ఆయన వాక్యాన్ని మనం విరివిగా చెప్పొచ్చు. మన జీవితంలో పాపం అనేది, మచ్చ అనేది, కలంకమైన డాగ్ అనేది మన జీవితంలో ఉండవు. కాబట్టి ఆలోచన చేయండి. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఎవరిని అనాలని కాదు, కానీ సువార్త అనేది మాత్రం ప్రకటించబడట్లేదు. వాస్తవం ఇది. చుట్టుపక్కల ఎన్ని గ్రామాలకు వెళ్ళినా సరే ఒక సువార్త టీం ఉందని చూడండి. మీరు సువార్త చేసే టీం అండి ఇది అని ఎక్కడ ఒకటి ఉందని చూడండి. లేదండి, ఎక్కడ లేదు. అండి ఈ సంఘం అండి వారం వారం దేవుని వాక్యం చెప్తే వెళ్తారండి అని ఉందండి ఎక్కడైనా? లేదండి. ఏంటయ్యా మీరు ప్రయాసపడుతున్నారు, దేన్ని ప్రయాసపడుతున్నారంటే చందాలన్నీ పోగేసి లెక్కలు రాసి బ్యాంకులో వేసి సోమవారం బ్యాంకు ముగ్గట్టుకు వచ్చి చూతారంట. ఎంత? 8 లక్షలు ఉంది, 15 లక్షలు ఉంది, 20 లక్షలు అయిపోయింది వాళ్ళకి. మరి ఏంటి పరిస్థితి? ప్రభు అత్త ఏం చేస్తావు ఈ రాత్రి? బ్యాంక్ బుక్ కట్టుకెళ్ళిపోయి ప్రభు 20 లక్షలు పోగేయని చూడు, ప్రింట్ ఏం చేస్తాడు దేవుడు అప్పుడు? నేను పోగేయమన్నది ఆస్తులు కాదురా, ఆత్మలను రా అంటాడు. నేను పోగేయమని నిన్ను లెక్కలు రాయమన్నది నీకు లెక్క అప్పచెప్పమన్నది నిన్ను డబ్బుల విషయంలో కాదురా అబ్బాయి. మరి ఏ విషయంలో? ఆత్మలను రక్షించమని చెప్తే, సువార్త చేయమని చెప్తే నిన్నెవడరా డబ్బులు వేసి బ్యాంకులో బ్యాంక్ ముగ్గడుకు నాకు చూపెట్టమన్నదే? డబ్బులు కాదు ఒప్పుడు చేయవలసింది. ఏమి ఒప్పుడు చేయాలి? ఆత్మలను ఒప్పుడు చేయాలి. సంఘంలో ఉన్నవారు సమకూర్చి వారు పవిత్రపరచాలి. సంఘం అంతా కలిసి అనేక మంది సువార్తనే ప్రకటించాలి. ఇది బాధ్యత. మనం కూడా ప్రతిసారి రొట్టె ద్రాక్షలను తీసుకున్నారనుకోండి, గ్యాప్ ఉంచుకోండి, బాగా ఖచ్చితంగా సువార్తకి వెళ్ళాలి. ఖచ్చితంగా మీరు దేవుని వాక్యం చెప్పాలి. అది ఇద్దరు చెప్తున్నారా, ఒకళ్ళు చెప్తున్నారా, 10 మంది చెప్తున్నారా, 100 మంది చెప్తున్నారా అనేది లెక్కల్లో లేదు. నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే. చెప్పకపోతే నీకు పరలోకం లేదు. నువ్వు అందరికీ చెప్పకపోతే ప్రభువు రాడు. ఆయన త్వరగా వచ్చుతున్నాడు. ఎందుకు రావట్లేదంటే ఎవరో కూడా సువార్త పనిలో లేరు. ఎవరైనా అందరూ సువార్త పనిలో ఉంటే ఒక్కరోజు ఉన్న సంఘాలన్నీ సువార్త చేస్తానండి. ఇక్కడ కాదు, సార్వత్రిక మొత్తం సమాజం అంతా ఒక్కరోజు సువార్తగా పూనుకుంటే అందరికీ ప్రకటించబడిపోద్ది, అంతటా ప్రకటించబడిపోద్ది. అప్పుడు ఏమవుద్ది? అంతము వచ్చేది, ప్రభు వచ్చేస్తాడు. ఆయన కోసం ఎదురు చూసే వరకు సంతోషం, ఆయన రావడం మనలాంటి వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. ప్రార్థన చేద్దామా?